ఒక గాయమా ప్రభు పొందింది? ఒక గాయమా? కాదండి, కాదు. పస్కా దినమునకు 2 రోజుల ముందు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు అని చెప్పటానికి 6 నెలల ముందు నుంచేనండి. అప్పటి నుంచి సాతానుకు ఆయనకి ఇస్కరియోతు యోధా హృదయము స్పష్టంగా తెలుసు. లేఖనం అంటా ఉంది, అందరి హృదయములు ఎరిగిన దేవుడు అని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ప్రధాన యాజకులు కానీ లేదు కైసరు లేకుంటే మరి ఇంకా అక్కడున్న పరిపాలకులు కానీ ఎవరు యేసు ప్రభుతో ఏకీభవించిన వాళ్ళే లేరు. నువ్వెందుకెళ్ళి కలుస్తున్నావు? ఎందుకెళ్ళి కలుస్తున్నావు? సరే, ప్రభువుకు తెలియకుండా పేతురింటికి వెళ్ళొచ్చావు, లేకుంటే యోహానింటికి వెళ్ళొచ్చావు, లేకుంటే ఇంకొక మరి సహోదరుడింటికి వెళ్ళొచ్చావు అంటే అర్థం ఉన్నది. బయట వాళ్ళిద్దరు కలుసుకొని ప్రభు విషయం మాట్లాడుకున్నారంటే అర్థం ఉన్నది. ఎందుకు బయటికి వెళ్ళి కలుస్తున్నాం? కనుక రెండు పడవల మీద ప్రయాణం ఒకవేళ ఉంటే ఈ మాట మాట్లాడుతున్నప్పుడే మనం ఆలోచించాలి. సరే, మంచిది. ప్రధాన యాజకులు యేసు ప్రభు బోధించ ముందు వాళ్ళే ముందున్న వాళ్ళు, వాళ్ళే ప్రధానమైన వాళ్ళు, వాళ్ళే ఇంతకాలం మందిరాన్ని నడిపించిన వాళ్ళు, మంచిదే. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అతను? ఏం మాట్లాడుతూ వచ్చాడు? నేను మీకు ఆయనను అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురు? అందుకోసం వెళ్ళినాడు. గౌరవించడానికో, మర్యాద చేయడానికో, లేకుంటే మరేదన్నా ఒక సంగతి తెలుసుకోవడానికో, లేకుంటే యేసు ప్రభు గారు ఎలా బోధిస్తున్నారు, మీరు అలా బోధించారు ఎందుకని బ్రదర్ అని అడగటానికో పోలేదండి. నాకేమొస్తుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నదంటే, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇప్పుడు కనిపెడతా ఉన్నాడు. ఈయన బోధించే సమయంలో అప్పగించాలా? ఇంటికెళ్ళి పడుకునేటప్పుడు అప్పగించాలా? లేకుంటే ఆ కొండ మరి రాత్రి వెళ్ళి మోకరించినప్పుడు అప్పగించాలా? అసలు శిష్యులు ఎప్పుడు లేకుండా ఎప్పుడు ఉంటాడు? వేచి ఉంటున్నాడు.